కోవిడ్ వ్యాధి వచ్చిపోయిన వాళ్ళకి అంగస్తంభన సమస్యలు అనేవి కొంచెం ఎక్కువగా ఉంటున్నాయండి. కోవిడ్ వ్యాధికి అసలు అంగస్తంభన సమస్యకి లింక్ ఏంటి? కోవిడ్ వ్యాధి వచ్చిపోయిన వాళ్ళకి ఏమవుతుందంటే రక్తనాళాల మీద ఈ కోవిడ్ వైరస్ అనేది దాని ప్రభావం చూపించింది. సో ఈ రక్తనాళాలు అనేవి పాడు చేసింది ఆ వైరస్. ఈ రక్తనాళాలు పాడు చేయడం వల్ల ఏమవుతుందంటే అంగంలో ఉండే రక్తనాళాలు కూడా కొంతమందికి పాడయ్యాయండి. దానివల్ల ఏమవుతుందంటే చాలా మందికి కోవిడ్ ముందు మాకు ఎటువంటి అంగస్తంభన సమస్యలు లేవు, కోవిడ్ వచ్చిన తర్వాత మాత్రం మాకు అంగస్తంభన సమస్యలు వస్తున్నాయి డాక్టర్ గారు ఎందుకని అని చాలా మంది అడుగుతున్నారు. ఈ వ్యాధి ప్రభావం ఏమన్నా ఉండిందా మా మీద అడుగుతున్నారు. ఖచ్చితంగా ఉంది అండి. ఈ కోవిడ్ వ్యాధి వచ్చిన తర్వాత ఆ రక్తనాళాలు అనేవి ఎక్కువ మందికి పాడయ్యాయి. దానివల్ల ఏముందంటే రక్త సరఫరా అనేది సరిగా జరగకపోవడం వల్ల అంగస్తంభన సమస్యలు అనేవి వస్తున్నాయి. ఈ రక్తనాళాల్లో సమస్యలు ఉన్న వాళ్ళకి షాక్ వేవ్ థెరపీ ద్వారా పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ రక్తనాళాలు అనేవి ఏదైతే ఇబ్బంది వస్తుందో ఆ ఇబ్బంది అనేది మళ్ళీ పోయేదానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కోవిడ్ వ్యాధిగ్రస్తులు కోవిడ్ వ్యాధి ఎంత సివియర్గా వచ్చింటే అంత ఎక్కువగా అంగస్తంభన సమస్య దానికి వాళ్ళకి ఫ్యూచర్లో వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ షాక్ వేవ్ థెరపీ లాంటి ట్రీట్మెంట్ లేదంటే ఏదైనా మందులు ఉంటాయి దానికి సంబంధించిన మందులు అవి వాడుకుంటే మీకు ఖచ్చితంగా అంగస్తంభన సమస్య నుంచి బయటపడతారు.